హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా కోనసీమ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మా పిల్లలకైతే 1 వీక్ నుంచి ఫీవర్, కోల్డ్ అండ్ కాఫ్ కూడా ఉందన్నమాట. వాళ్ళైతే చాలా చాలా అలసిపోయారు నీరసంతో. ఇంక నేనైతే వాళ్ళకి కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉండాలనేసి నేను మల్కీపురంలో ఎగ్జిబిషన్ పెడితే తీసుకెళ్ళానమాట. పిల్లల్ని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి కొంచెం స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుందండి. కొంచెం లోపలే మనం ఇంట్లోనే అలా పెట్టి ఉండడం వల్ల వాళ్ళు మెంటల్గా కొంచెం వాళ్ళు కొంచెం ఏమంటారు, కొంచెం ఫీల్ అవుతూ ఉంటారనమాట. బయటకు తీసుకెళ్ళటం వల్ల వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ ఎగ్జిబిషన్ అయితే బాగానే ఉందండి. ఎంట్రన్స్ టికెట్ అయితే 40 రూపీస్ అనమాట. శ్రేష్ఠ మా పాప ఏజ్ అయితే 5 ఇయర్స్, వాళ్ళు 4 ఇయర్స్ నుంచి కూడా టికెట్ ఇవ్వమన్నారు. ఆఖరికి శ్రేష్ఠకి అయితే టికెట్ తీసుకోలేదు. మనం లోపలికి ఎంట్రన్స్కి వచ్చాక చాలా చాలా పోజెస్ అయితే ఉన్నాయండి మనం ఫొటోస్ తీసుకోవడానికి. తర్వాత యాజ్ యూజువల్ మొత్తం థింగ్స్ అన్నీ పెట్టారనమాట. క్లిప్స్, అలాగే హెయిర్ క్లిప్స్, అలాగే చైన్స్, ఇంకా మొత్తం అన్నీ ఉన్నాయండి. మనం ఇప్పుడు బయట తీర్థం వెళ్తే ఎలా ఉంటాయో అలాగే ఎగ్జిబిషన్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎగ్జిబిషన్లో చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. అన్ని రేట్స్ అనమాట. 5 రూపీస్ నుంచి ఉన్నాయండి. ఒక 150 వరకు కూడా ఇవన్నీ ఉన్నాయి. క్లిప్స్ 5 రూపీస్ నుంచి 20 రూపీస్ అలా ఉన్నాయి. మిగతా ఇయర్ రింగ్స్ ఇవన్నీ కాస్ట్ ఎక్కువే ఉన్నాయండి. ఇక్కడ చూసారా, ప్రతి ఇంటికి ఆడపిల్ల అందం అని రాసి ఉంది. అది చూడగానే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు కాబట్టి. ఇంకేమిటండి విశేషాలు? ఎగ్జిబిషన్లో మాత్రం ఏం కొనకూడదని నాకు బాగా అర్థమైంది. అమ్మో, రేట్లు అయితే మాత్రం చాలా చాలా ఉన్నాయన్నమాట. శ్రేష్ఠ అయితే, పెద్ద పాప అయితే అన్నీ కావాలి కావాలి అనేది, నేనైతే అసలు ఏమీ కొనలేదన్నమాట. జస్ట్ ఏదో వాళ్ళు పిల్లలు పాపం 1 వీక్ నుంచి చాలా అండి హెల్త్ అస్సలు బాగాలేదు, ఏడుస్తూనే ఉండేది. చిన్న పాప అయితే కొంచెం అలా బయటికి తీసుకెళ్తే వాళ్ళకి కూడా బాగుంటుంది, రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది అనేసి నేనైతే తీసుకెళ్ళాను అనమాట. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా ఉందన్నమాట. మనం ఇలాంటివి ఏం పెట్టుకోం కాబట్టి నేనైతే ఏం తీసుకోలేదు. ఈచ్ వన్ వచ్చి 50 అంటండి. ఈ పెద్ద పెద్ద అయితే 150 రూపీస్ అంట. పర్లేదండి, బాగానే ఉన్నాయి, కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే ఏమో చాలా ఉన్నాయి ఇక్కడ. స్టిక్కర్స్ ఇష్టపడే వాళ్ళకి నేనైతే ఇవి కొన్నానండి, అంతే. ఇంకా తర్వాత అలా వెళ్తూ ఉంటే ఒక గేమ్ అయితే కనిపించింది. ఈ పజిల్ అది వేస్తే అది ఆ చుక్కలన్నీ కూడా నెంబర్స్ అన్నీ కౌంట్ చేసి అక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టారండి. ఆ ఐటెంలో ఒక ఐటమ్ వస్తుంది అన్నారు. సరే సరదాగా వేద్దాం అనేసి వేసాను అనమాట. ఇక వాళ్ళు ఏమీ రాకపోతే డబ్బులు వాపస్ ఇస్తానన్నారు. సరే అని వేసాను. వేస్తే ఏదో ఈ బుట్ట వచ్చిందనమాట. అక్కడ పెద్ద పెద్ద ఐటమ్సే ఉన్నాయండి ఉండడానికి. వాళ్ళు అవి ఇస్తారా? ఇవ్వరు కదా, మన దగ్గర ఏదో డబ్బులు లాగడానికి తప్ప. ఇంకా చాలా చాలా ఉన్నాయండి. గన్ షూట్స్ అని, అలాగే బాణంతో వేసే, ఇక్కడ ఈ తమ్ముడు చూసాడా, అందరినీ కేకలు కేకలు వేసి మరి పిలుస్తున్నాడు. ఇదంటే రింగ్ గేమ్ అంట. అమ్మో, నేను అంతర్వేది ఒకసారి వెళ్ళినప్పుడు రింగ్ గేమ్ వాడానండి. రింగ్ గేమ్ వాడి చాలా మోసపోతాము. ఇంకేమీ ఆడకూడదని నేను ఫిక్స్ అయిపోయి సైలెంట్గా అన్నీ చూసుకుంటూ వచ్చేస్తాను అనమాట. ఇది కూడా గేమ్ షోనే, ఇది కూడా రింగ్సేనంటండి. ఆ రింగ్స్ వేస్తే మా ఇదే ఐటమ్ మీద పడితే ఆ ఐటమ్ అయితే ఇస్తారంట. అమ్మో, ఇదంతా మంచి మోసం అనిపించింది నాకు. ఇంకేమీ చేయకుండా సైలెంట్గా వచ్చేసాను. ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం. శ్రేష్ఠ అయితే ఇదైతే చూడండి, ఇదైతే బాణం వేయాలంట. వాటి మీద బాణం వేస్తే టెడ్డీ బేర్స్ ఇస్తారంటండి. ఎక్కడ పడతాయండి మనకి, కష్టం. ఈ షాప్ అయితే ఓపెన్ చేయలేదు, ఇక్కడ ఏం పెట్టలేదు కూడా. అలా మొత్తం వ్యూ అంతా చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత ఇంకా లోపలికి ఎంట్రన్స్ ఇస్తే ఇక్కడైతే తినడానికైతే పెట్టారు. స్వీట్ కార్న్ ఉంది. ఈ స్వీట్ కార్న్ ఉందే, మా శ్రేష్ఠ స్వీట్ కార్న్ అంటే పెట్టింది. ఈలోపు స్వీట్ కార్న్ నుంచి మైండ్ డైవర్ట్ చేసి అలా వెళ్ళి అక్కడైతే కార్స్ అయితే వెళ్తున్నాయి. ఎక్కుతావా అంటే ఎక్కుతానందండి శ్రేష్ఠ. సరే పాపం సరదా పడుతుంది కదా అని ఎక్కించాను. ఫస్ట్ ఒక 2 మినిట్స్ అయితే హ్యాపీగా నవ్వుతూనే తిరిగేసింది అనమాట. సర్లే బాగానే తిరుగుతుంది అనుకుని అలా చూస్తూ ఉండిపోయాను నేను కూడా. శ్రేష్ఠ హ్యాపీనెస్ చూడండి, పిల్లల్ని బయటకు తీసుకొస్తే నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంత కష్టపడినా పిల్లల కోసమే కదా అనిపించింది నాకు.
శ్రేష్ఠ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇంకా వేరే ఏమన్నా ఎక్కుతావా అంటే ఇంకేం వద్దమ్మా అని అన్నది. ఇక్కడ చాలా పెట్టారండి. జైంట్ వీల్ ఉంది, కొలంబస్ ఉంది, బ్రేక్ డ్యాన్స్ ఉంది, ఇంకా వాటర్లో అనమాట. వాటర్లో షిప్లా ఉండి వెళ్తున్నాయండి. అది కూడా చాలా బాగుంది. ఇంకా శ్రేష్ఠ ఏమి ఎక్కేలా అనిపించలేదు. దీనికే చాలా భయపడిపోయింది. ఫస్ట్ అయితే నవ్వుతూ చాలా బాగా తిరిగేసింది. తర్వాత నుంచి చూడాలి, మీకు చూపిస్తాను ఉండండి ఫేస్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ ఇంకా బైక్ కూడా ఉందండి. బైక్ మీద కూడా తిప్పుతారంట. ఆ బైక్ అయితే ఎక్కలేనని చెప్పేసింది. ఇదిగోండి జైంట్ వీల్, ఇంకా చాలా పెద్ద జైంట్ వీల్. ఇదిగోండి బైక్స్ అనమాట. ఇది బైక్ మీద తిప్పుతారంట రౌండ్. ఇది కూడా బాగున్నది. ఎక్కుతావా అంటే ఎక్కనన్నది. కాకపోతే టూ మచ్ కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయండి ఇవి. ఇదిగోండి శ్రేష్ఠ మొదలుపెట్టింది చూడండి ఏడుపు. అదిగో చూసారా ఎలా ఏడుస్తుందో. నేను దిగిపోతానంటే పట్టింది. ఎందుకు ఎక్కవమ్మా మరి అంటే ఫస్ట్ అయితే నవ్వుతూ తిరిగేసింది. ఇంకా సర్లే దీని మైండ్ డైవర్ట్ చేద్దామనేసి ఏం తింటామంటే స్వీట్ కార్న్ అన్నది. సరే స్వీట్ కార్న్ కప్పు అయితే టీ కప్పు కంటే చిన్నగా ఉంది, 30 రూపీస్ అంటండి. సర్లే అని స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము. తర్వాత ఏమన్నా టేస్ట్ చేద్దామని పావ్ బాజీ అయితే తీసుకున్నాం. పావ్ బాజీ అలాగే వెజ్ మంచూరియా ఒకటి తీసుకున్నాం అనమాట. టూ మచ్ అయితే రేట్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు వెళ్తే మాత్రం అస్సలు ఇవి మాత్రం కొనకండి. ఇదిగోండి పావ్ బాజీ చూడండి ఎలా ఉందో. టికెట్స్ మళ్ళీ దీనికి కూపన్స్ ఒకటి. ఆ పావ్ బాజీ ఎంత అనుకుంటున్నారు మీరు? 80 రూపీస్ అండి. 80 రూపీస్ ఉంటుందా దానికి? సరే అని ఇంకా అయిపోయింది. ఇంకా అక్కడ ఎక్కువసేపు అయితే ఉండాలనిపించలేదు. మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చేస్తున్నాము. మళ్ళీ వెనక్కి మళ్ళీ అన్నీ చూపిస్తున్నాను. మళ్ళీ ఆ తమ్ముడు అలాగే పిలుస్తున్నాడు, రెండక్క రండి అని. వద్దురా బాబు, మీ దగ్గర కొన్ని తీసుకుంటే అన్నీ మోసపోతున్నాం అనేసి సైలెంట్గా అన్నీ చూసుకుంటూ వచ్చేస్తున్నాము. శ్రేష్ఠకి అయితే చిన్న చిన్న ఆడుకునే సామాన్లు, వస్తువులు వంట చేసుకోవడానికి కొందామని అనుకున్నాను. ఇంకా 150 చెప్పారు. మన ఇంటి వైపు వచ్చి అయితే 100కి 80కి ఇస్తారు. అమ్మో ఎందుకులే మరి ఎక్కువ రేటు చెప్తున్నారు అనిపించి సైలెంట్గా వచ్చేసాము. చూసేసి మీకు చూపిస్తాను ఉండండి. కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి ఒక డస్ట్బిన్ మాత్రం పెట్టేశారు, చెత్త వేయండి అని. రేట్స్ మాత్రం బాబోయ్ మరీ దారుణంగా పెట్టారు. షుగర్ క్యాంట్ కూడా ఉంది కానీ అక్కడ అబ్బాయిలు లేడండి చేయడానికి. ఇదిగోండి ఇవన్నీ టాయ్స్ అనమాట. సర్లే చిన్న పాపకి ఏమన్నా టాయ్ తీసుకుందాం అన్నట్టు వెళ్ళాము. కానీ అన్ని రేట్స్ ఎక్కువ ఉన్నాయి. శ్రేష్ఠ అయితే అమ్మ నాకు అది కొను, వంట చేసుకునేదని చూపిస్తుంది. ఇంక నేనైతే వద్దు బాబు రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, బయట తీసుకుందాంలే అని నేను ఇంక సైలెంట్గా వచ్చేసాను అనమాట. చూసాను, నాకు కొనాలనిపించింది. శ్రేష్ఠ అన్నీ పాడు చేసింది అనమాట. ఇంకా కొనలేదు, సైలెంట్గా వచ్చేసామన్నమాట. అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా బయటకు తీసుకెళ్ళండి, ఎందుకంటే వాళ్ళకి మైండ్ కొంచెం రిఫ్రెష్ అవుతుంది. ఎందుకంటే శ్రేష్ఠ అన్నప్పుడు నేను స్కూల్లో జాయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంక దానికి కొంచెం నేను తను ఏంటంటే కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అనేసి నేను తీసుకెళ్ళాను అనమాట. ఇంకా ఫైనల్గా అన్నీ చూసుకుంటూ బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడైతే క్యాప్స్ కూడా ఉన్నాయి. ఈ క్యాప్స్ పెట్టుకుంటే శ్రేష్ఠ ముందే భయపడిపోద్ది, ఎందుకులే అని వచ్చేసాము సైలెంట్గా. ఇకపోతే ఇంకా మనం కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ వ్యూ చాలా బాగుందండి. గాలి బాగా వేస్తుంది, చల్లగానే ఉంది, ఎందుకంటే అంతా ఓపెన్ ఏరియా కాబట్టి. ఇంకా బయటకు వచ్చేస్తున్నాం కదా, ఇంకా అన్నీ ఒకసారి ఇలా చూసేసుకున్నాం అనమాట. ఇక్కడ ఫొటోస్ పెట్టారు. ఆ ఫొటోస్ దగ్గర మనం మంచిగా ఒక ఫొటోస్ ఇమేజెస్ అయితే చాలా బాగా వస్తాయి. జస్ట్ అలా అన్నీ చూసుకుంటూ వచ్చేసాము. కొన్ని అయితే ఫొటోస్ దిగామన్నమాట. శ్రేష్ఠ అయితే ఫుల్ హ్యాపీ. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుందన్నమాట. ఇదిగోండి వ్యూ. ఫొటోస్ దిగితే మరి సూపర్ ఉంటుంది. కొన్ని అయితే ఫొటోస్ దిగామన్నమాట. కొన్ని అయితే నేను ఇలా షూట్ చేశాను, కొన్ని అయితే చేయలేకపోయాను. చాలా బాగా పెట్టారండి, ఇది మాత్రం బాగుంది. ఇది ఫ్రీ అనమాట. మనం ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ అక్కడికి వెళ్ళి మనం తీసుకోవచ్చు. అందరూ ఎక్కువ ఇక్కడ ఈ బటర్ఫ్లై, ఈగల ఈ వింగ్స్ దగ్గర ఎక్కువ దిగారండి ఫొటోస్. అందరూ కూడా బాగా వచ్చాయి అన్నమాట ఫొటోస్ అయితే నేను యాడ్ చేయట్లేదు. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. నాకు పాపతో కుదరలేదు కాబట్టి నేను ఫొటోస్ చాలా తక్కువ దిగాను. ఇంకా ఫైనల్గా బయటకు అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఏం లేదండి, ఎగ్జిబిషన్ అయితే వేస్ట్ అనే అనుకోవాలి అని అనుకుంటున్నాను. ఇంకా బయటకు అయితే వచ్చేసాం. ఇదన్నమాట అండి.